ఓకే, ఇండియన్ లొకేషన్ కంటిన్యూ క్లాసెస్. భారతదేశానికి సంబంధించి కంటిన్యూ క్లాసెస్లో మనం దీవుల గురించి చెప్పుకుంటున్నాను. అందులో దీవులు రెండు రకాలని చెప్పాను. అందులో అండమాన్ నికోబార్ దీవులు, మరి అండమాన్ నికోబార్ దీవులు అనేటి బంగాళాఖాతంలో ఉన్నాయి. లక్షద్వీపులు అనేటి అరేబియా సముద్రంలో ఉన్నాయని చెప్పాము. భారతదేశంలో మొత్తం దీవులు 247 దీవులు ఉన్నాయని చెప్పాను. అండమాన్ నికోబార్ దీవులు 204 దీవులు అని చెప్పాను. అండమాన్ నికోబార్ దీవులు ఉత్తర అండమాన్ నికోబార్ దీవులని అండమాన్స్ని 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఉత్తర అండమాను, మిడిల్ మధ్య అండమాను, 3 సౌత్ అండమాను. దానికి సౌత్ అండమాన్కి కిందుగా లిటిల్ అండమాన్ మధ్య లిటిల్ అండమాన్ కూడా ఉన్నాయి. అంటే ఈ లిటిల్ అండమాన్గా మనం దాదాపు 6,500 కిలోమీటర్ల పొడవు విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, టోటల్గా కింద వచ్చే నికోబార్ దీవులు 1,600 కిలోమీటర్లు, టోటల్గా 8,580 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు విస్తరించున్నాయి అండమాన్ నికోబార్ దీవులు అని చెప్పారు. అండమాన్ నికోబార్ దీవులు, హౌ టు ఫార్మేషన్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఏ వల్కానిక్ ఐలాండ్స్, అంటే అగ్నిపర్వత సంబంధమైన దీవులు అని చెప్పాను. ఈ అగ్నిపర్వత సంబంధమైన దీవులు అనేటువంటి అండమాన్లో ఉత్తర అండమాన్, నార్త్ అండమాన్కి మరియు మిడిల్ అండమాన్కి మధ్యలో, మిడిల్ అండమాన్స్ మధ్యలో, తర్వాత వచ్చి సౌత్ అండమాన్కి, ఆ తర్వాత లిటిల్ అండమాన్కి మధ్యలో ఈ దీవులు అనేటివి ఉన్నాయి. ఈ దీవులు మరి ఉత్తర అండమాన్ దగ్గరలో, ఉత్తర అండమాన్కి దగ్గరలో మనకి అగ్నిపర్వతాలని చెప్పాను. భారతదేశంలో 2 రకాల అగ్నిపర్వతాలు అనేటివి ఉన్నాయి. అందులో ఒకటి క్రియాశీలక అని చెప్పాను, యాక్టివ్ వల్కెనో. కాబట్టి భారతదేశంలో క్రియాశీలక యాక్టివ్ వల్కెనో ఏదంటే బ్యారెన్ అనేదన్నమాట. బ్యారెన్ ఈజ్ ఏ యాక్టివ్ వల్కెనో. బ్యారెన్ అనేది ఎక్కడుందంటే మధ్య అండమాన్కి, ఇది కదా మధ్య అండమాన్, ఈ మధ్య అండమాన్కి ఈశాన్య దిశలో ఉంది ఒక వల్కానిక్ ఐలాండ్ అనేది ఉంది, దానే బ్యారెన్. ఇట్ ఈస్ యాక్టివ్ వల్కెనో అనమాట. ఆ తర్వాత విలుప్త అగ్నిపర్వతం. అంటే విలుప్త అగ్నిపర్వతం అంటే ఎప్పుడో చారిత్రక యుగంలో హిస్టారికల్గా అగ్నిపర్వతం సంభవించింది హిస్టారికల్గా. ఆ తర్వాత ప్రస్తుతం ఎటువంటి అగ్నిపర్వతం లేదు. అటువంటి అగ్నిపర్వతాన్ని విలుప్త అగ్నిపర్వతం అంటారు. విలుప్త అగ్నిపర్వతం ఎక్కడుందంటే ఉత్తర అండమాన్లో. దాని పేరు ఏంటంటే నార్కోడం అనే అగ్నిపర్వతం అనమాట. ఈ నార్కోడం అనే అగ్నిపర్వతం ఎక్కడుందంటే ఉత్తర అండమాన్లో ఉంది. బ్యారెన్ అగ్నిపర్వతం ఎక్కడుందంటే మధ్య అండమాన్లో ఉందని గమనించాలి. అందులో ఈ అండమాన్ దీవులలో, అండమాన్ నికోబార్ దీవులు మొత్తం తీసుకుంటే అతిపెద్ద దీవి ఏదంటే మిడిల్ అండమాన్, ఇది అన్నమాట. మధ్య అండమాన్ అనేది అతిపెద్ద దీవి. అంటే ఈ మధ్య అండమాన్లో దానికి దక్షిణాన, మధ్య అండమాన్కి దక్షిణాన దక్షిణ అండమాన్స్ అనేటివి ఉన్నాయి. ఈ దక్షిణ అండమాన్స్లో మనకి అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లెయిర్ అన్నమాట. పోర్ట్ బ్లెయిర్, ద క్యాపిటల్ ఆఫ్ పోర్ట్ బ్లెయిర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ అండమాన్. గుర్తుపెట్టుకోవాలి. ఈ అండమాన్స్లో అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లెయిర్ అని చెప్పాను. ఈ పోర్ట్ బ్లెయిర్ ఎక్కడుందంటే దక్షిణ అండమాన్లో ఉంది. ఈ మూడిట్లో అతిపెద్ద అండమాన్ ఏదంటే మధ్య అండమాన్. అంటే అండమాన్ నికోబార్ అతిపెద్ద అండమాన్ ఏదంటే మధ్య అండమాన్ అనేది. ఈ అండమాన్కి, ఈ దక్షిణ అండమాన్ చెప్పాను కదా, సౌత్ అండమాన్ చెప్పాను. ఈ సౌత్ అండమాన్కి, ఈ లిటిల్ అండమాన్కి మధ్యలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో డంకెన్ పాసేజ్ అనేది ఉందన్నమాట. డంకెన్ పాసేజ్ అంటే ఏం లేదు. డంకెన్ పాసేజ్ అంటే ఒక జలసంధి లాంటిదన్నమాట. ఏ అండమాన్స్ మధ్య ఇది ఉన్నది అని గమనించాలి. బిట్టెలు అడుగుతాడు, డంకెన్ పాసేజ్ అనేది ఏ అండమాన్స్ మధ్య ఉన్నది? కింద ఎలేస్తాడు, ఉత్తర అండమానా, మధ్య అండమానా, లేదా మధ్య అండమానా, దక్షిణ అండమానా, లేదా దక్షిణ అండమానా, లిటిల్ అండమానా అంటాడు. ఏ అండమాన్స్ మధ్య ఉన్నది? ఆన్సర్ ఏదంటే దక్షిణ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్య ఉన్నది. ఈ టైప్లో మనకి గ్రూప్ 2 స్థాయిలో బిట్ వచ్చేదానికి, కానిస్టేబుల్లో కూడా బిట్ వచ్చేదానికి ఆస్కారాలు, ఎస్ఐ ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. ఈ టైప్లో మనకి బిట్ వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది డంకెన్ పాసేజ్ అని చాలా ఇంపార్టెంట్. ఈ డంకెన్ పాసేజ్ అనేది ఏ అండమాన్ మధ్య ఉన్నది అని అంటే
అవి మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఏ అండమాన్ మధ్య ఉన్నదంటే లిటిల్ అండమాన్కి దక్షిణ అండమాన్కి మధ్య ఏమున్నదంటే డంకెన్ పాసేజ్ అనేది. ఇంకో బిట్టలు అడగవచ్చు, అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లెయిర్ ఏ అండమాన్లో కలదు? కింద ఒక 4 ఇస్తాడు. ఉత్తర అండమానా, మధ్య అండమానా, లిటిల్ అండమానా, సౌత్ అండమాన్ అంటే ఆన్సర్ ఏదంటే సౌత్ అండమాన్, దక్షిణ అండమాన్. ఇలాగ బిట్లు వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇకపోతే అండమాన్ తర్వాత కిందుగా మనకేమున్నాయి? నికోబార్స్ ఉన్నాయి, నికోబార్ ఐలాండ్స్. ఈ నికోబార్ ఐలాండ్స్ని 2 రకాలుగా మనం విభజించవచ్చు అన్నమాట. ఈ 2 కార్ నికోబార్, ఒకటి కార్ నికోబార్ ఐలాండ్స్ అని, రెండవది గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అని. గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అని ఇట్లా నికోబార్ దీవులని 2 రకాలుగా మనం విభజించవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ 10 డిగ్రీల ఛానల్ ఏ అండమాన్స్ని విభజిస్తుందంటే, ఏ దీవుల్ని విభజిస్తుంది అని అంటే అండమాన్స్ని నికోబార్ దీవుల్ని విభజిస్తుంది 10 డిగ్రీల ఛానల్ అనేది. అంటే 10 డిగ్రీల ఛానల్ అంటే ఏం చెప్పాను? అక్షాంశ రేఖనే కదా. కాబట్టి గ్రేట్ నికోబార్లో గ్రేట్ నికోబారు, కార్ నికోబారు మధ్యలో ఈ తూర్పుగా ఒక ఐలాండ్ ఉంది, అదే కచ్చల్ ఐలాండ్ అనేది. కచ్చల్ ఐలాండ్ అనేది తూర్పుగా వచ్చి కచ్చల్ ఐలాండ్ ఉంది. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశానికి సూర్యుడు ఉదయించే మొట్టమొదటి దీవి ఏది అని అడుగుతాడు. సూర్యోదయం అయ్యే మొట్టమొదటి దీవి కచ్చల్ దీవి అన్నమాట. భారతదేశంలో సూర్యుడు ఉదయించే మొట్టమొదటి దీవి మళ్ళీ చెప్తున్నా, ఇంపార్టెంట్ కాబట్టి, కచ్చల్ దీవి. ఈ కచ్చల్ దీవి ఏ దీవులో ఉంది? నికోబార్ దీవులో ఉంది. కచ్చల్ దీవి ఏ దీవులో ఉందంటే నికోబార్. ఇకపోతే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్కి అందులో చిట్ట చివరి వచ్చి ఈ గ్రేట్ నికోబార్కి ఇది భూమధ్య రేఖ అనమాట. ఇది ఈక్వటోల్ రీజియన్ అండి, ఇక్కడ వస్తుంది అనమాట. ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దీవి ఏదంటే గ్రేట్ నికోబార్ దీవి. ఇట్లా కూడా అడుగుతాడు. భారతదేశానికి భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న గ్రేట్ నికోబార్ దీవి. ఈ గ్రేట్ నికోబార్ దీవిలోనే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, భారతదేశానికి దక్షిణ చివరి కొన ఏదని చెప్పాను చూడండి, ఇందిరా పాయింట్. దీన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు? పిగ్మోలియన్ పాయింట్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఈ గ్రేట్ నికోబార్ దీవిలోనే ఇందిరా పాయింట్ అనేది ఉంది. సదర్న్ మోస్ట్ పాయింట్ ఇన్ ఇండియా ఈజ్ ఇందిరా పాయింట్. ప్రీవియస్లీ నేమ్ ఈజ్ పిగ్మోలియన్ పాయింట్ అని అంటారు. ఈ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ఆదిమ జాతులు, ట్రైబల్ పాపులేషన్ నివసిస్తున్నారు. ఆ ట్రైబల్ పాపులేషన్ ఎవరంటే జరవాలు అనేవాళ్ళు, నికోబరీస్ అనేవాళ్ళు, తర్వాత సెంటినీలిస్ అనే ట్రైబల్ ఆదిమ జాతులు నివసిస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవులో నివసించే ఆదిమ జాతులు ఎవరు అని మనకు క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. జరవాలు అనేది ఒక జాతి, నికోబరీస్ అనేది వాళ్ళు, సెంటినీలిస్ అనేవాళ్ళు అంతరిక్షపోతున్న ఇది ఒక గిరిజన జాతి. సెంటినీల్ అనేవాళ్ళు మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో నివసిస్తున్నారు. ఈ నికోబార్ దీవులు వచ్చి మొత్తం దీవులు 19 ఉన్నాయన్నమాట. దీంట్లో అందులో 7 దీవుల్లోనే మనకి జనాభా ఉన్నారు, మిగతా 12 దీవుల్లో జనాభా అనేవాళ్ళు లేరు. కాబట్టి ఇది అండమాన్ నికోబార్ దీవులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ డంకెన్ పాసేజ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ 2 అగ్నిపర్వతాలు ఉన్నాయని చెప్పాను. బ్యారన్, నార్కోడమ్ అనే అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి ఒకటి బ్యారన్ ఏమో క్రియాశీలక అగ్నిపర్వతము, నార్కోడేమో విలుప్త అగ్నిపర్వతం. అంటే విలుప్త అగ్నిపర్వతం అంటే ఎప్పుడో చారిత్రక యుగంలో అగ్నిపర్వతం సంభవించి భవిష్యత్తులో ఎటువంటి అగ్నిపర్వతం లేనటువంటి అగ్నిపర్వతాన్ని, భవిష్యత్తులో ఇంకా రాదు అగ్నిపర్వతం, అటువంటి అగ్నిపర్వతం నార్కోడమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఖండంలో కిలిమంజారో బెస్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్రికా ఖండంలో కిలిమంజారో అగ్నిపర్వతము, మన భారతదేశంలో నార్కోడమ్ అగ్నిపర్వతం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. క్రియాశీలక అగ్నిపర్వతం అంటే భవిష్యత్తులో
అంటే చారిత్రక యుగంలో అగ్నిపర్వతం సంభవించి భవిష్యత్తులో అగ్నిపర్వతం సంభవిస్తూ ఉన్నటువంటి అంటే అగ్నిపర్వతం లావా ప్రవహిస్తూ ఉన్నటువంటి దాన్ని మన క్రియాశీలక అగ్నిపర్వతం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యారెన్, మన ఇండియాలో బ్యారెన్. అందుకే అండమాన్ నికోబార్ దీవులని ఏం చెప్పాము, అగ్నిపర్వత సంబంధమైన దీవులు అని చెప్పాను. ఇకపోతే దీవులు అరేబియా సముద్రం. అరేబియా సముద్రం ఉండే దీవులు ఏంటంటే మనకి అరేబియా సముద్రం ఉండే దీవులు లక్షద్వీపులు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇలా ఉంటాయి లక్షద్వీపులు అనేటివి. ఈ లక్షద్వీపులు 8 డిగ్రీల ఛానల్ డివైడ్ చేస్తూ ఉంది. 8 డిగ్రీల ఛానల్ అంటే ఏం లేదు, 8 డిగ్రీ అక్షాంశ రేఖ డివైడ్ చేస్తూ ఉంది. ఏ రెండు దీవులు అంటే ఇవి మాల్దీవులు అనమాట. ఈ మాల్దీవులని లక్షద్వీపులని డివైడ్ చేసేది 8 డిగ్రీల ఛానల్ అనమాట. 8 డిగ్రీల ఛానల్ అనేది ఈ లక్షద్వీపుల్ని ఇక్కడ దక్షిణంగా చూసుకుంటే మినీకాయ్ దీవి అనేది ఉంది. ఇక్కడ మినీకాయ్ దీవి 8 డిగ్రీల ఛానల్ ఏ దీవి గుండా పోతుంది అని అడుగుతాడు. మినీకాయ్ దీవి గుండా పోతుంది అని చెప్పాలన్నమాట. 8 డిగ్రీల ఛానల్ ఏ దీవి గుండా పోతుంది అంటే మినీకాయ్ దీవి గుండా పోతుంది. ఈ లక్షద్వీపులని మనం మూడు భాగాలుగా లక్షద్వీపులని విభజించవచ్చు అన్నమాట. 3 పార్ట్స్గా మనం విభజించవచ్చు. ఒకటి పైన వచ్చి అమీన్ దీవులు. ఇక్కడ అమీన్ దీవులు అనేటివి ఉన్నాయి. మధ్యలో ఉండే దీవులను ఏమంటారంటే లక్షద్వీపులు అంటారు. వీటిని మధ్యలో ఉండే వాటిని ఏమన్నారంటే లక్షద్వీపులు అన్నారు. కింద ఉండే దీవులు ఏమంటే కన్ననూర్ ఐలాండ్స్. అంటే ఎక్కడ మనం అండమాన్ నికోబార్ దీవులు ఏ విధంగా అండమాన్స్ని ఏ విధంగా విభజించామో అదేవిధంగా లక్షద్వీపులకు కూడా అలాగే మనం 3 పార్ట్లుగా విభజించవచ్చు. ఒకటి అమీన్ దీవులు, 2 లక్షద్వీపులు, 3 కన్ననూర్ దీవులు అని 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఇక్కడ సుహేలీ దీవి అనేది ఈ మినీకాయ్ దీవికి సుహేలీ దీవి ఒకటి వస్తుంది అనమాట. సుహేలీ దీవి అనమాట. ఈ మినీకాయ్ దీవికి సుహేలీ దీవికి మధ్యలో 9 డిగ్రీల ఛానల్ పోతుందన్నమాట. అంటే 9 డిగ్రీల అక్షాంశ రేఖ అనేది పోతుంది. 9 డిగ్రీల ఛానల్ ఏ దీవుల్ని మధ్య గుండా పోతుంది అని అడుగుతాడు. సుహేలీ దీవి, మినీకాయ్ దీవి. మినీకాయ్ దీవి చెప్పాను చూడండి. మినీకాయ్ దీవి ఇది సౌత్లో వస్తుంది అనమాట. ఇది మినీకాయ్ దీవి అనమాట. ఇంతకీ ఈ లక్షద్వీపులు ఎన్ని దీవులు ఉన్నాయి? టోటల్గా లక్షద్వీపులు 24 దీవులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవి అరేబియా సముద్రంలో మొత్తం 43 దీవులు ఉన్నాయి. అందులో లక్షద్వీపులు 24 దీవులు మాత్రమే. ఇందులో లక్షద్వీపుల యొక్క మొత్తం విస్తీర్ణము 32 చదరపు కిలోమీటర్లు అన్నమాట. ద టోటల్ ఏరియా ఆఫ్ ది లక్షద్వీప్స్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. ద టోటల్ ఏరియా అన్నమాట. ఇందులో ఎన్ని దీవులు ఉన్నాయి? ఇక్కడ 24 దీవులు అనేవి 24 ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. 32 చదరపు కిలోమీటర్లు విస్తరించున్నాయి. ఇందులో అమీన్ దీవులు, లక్షద్వీపులు, తర్వాత వచ్చి కన్ననూర్ దీవులు అనే 3 భాగాలు విభజించి ఇంతకీ హౌ టు ఫార్మేషన్ ఆఫ్ లక్షద్వీప్స్ అని చెప్తే లక్షద్వీపులు ఎలా ఏర్పడ్డాయి అంటే పగడపు దీవులు. లక్షద్వీపులు ఏ దీవులు అంటే పగడపు దీవులు అంటే ఫాజిల్ ఐలాండ్స్. పగడపు దీవులు లేదా ఫాజిల్ ఐలాండ్స్ లేదా కోరల్ రీఫ్స్ అంటారు. ఇంగ్లీష్లో దీన్ని కోరల్ రీఫ్స్ అంటారు. అంటే పగడపు దీవులు లేదా ప్రవాల అనే పాయింట్ వాడాడు. ప్రవాల బిత్తికలు అని కూడా అంటారు లక్షద్వీపుల్ని. లక్షద్వీపులు ప్రవాల బిత్తికలు అని కూడా పిలుస్తారు. అంటే మహాసముద్రాల్లో అనేక జంతు జాతులు మరణించినప్పుడు వాటి యొక్క కళేబరాలన్నీ, వాళ్ళ యొక్క శిలాజాలన్నీ ఒక గ్రూప్గా చేరుతాయి. సముద్రంలో సోడియం క్లోరైడ్ అనే ఉప్పు అని ఉంటుంది. ఆ దీవుల్లో ఈ రసాయనిక చర్య జరిగి ఆ శిలాజాలకి ఈ సోడియం రసాయనిక చర్య జరిగి గట్టి పడతాయి అన్నమాట.
ఆ జంతు కళేబరాలన్నీ గట్టిపడతాయి. అలా ఏర్పడిన దీవులే లక్షద్వీపులు. చూడండి, అటువంటి అందుకే వాటిని పగడపు దీవులు లేదా ప్రబాల బిత్తికలు, ఇంగ్లీష్లో కోరల్ రీఫ్స్ ఆర్ ఫాజిల్ ఐలాండ్స్ అని అంటారు. ఇలా ఏర్పడినటువంటి లక్షద్వీపులు. ఈ లక్షద్వీపుల యొక్క రాజధాని కవరత్తి. లక్షద్వీపుల యొక్క రాజధాని కవరత్తి. ఈ కవరత్తి ఎక్కడ ఉందంటే లక్షద్వీపుల్లో ఉందన్నమాట. కవరత్తి అనేది లక్షద్వీపులో ఉంది. ఈ లక్షద్వీపులో అతి చిన్న దీవి చెర్బేరియర్ అనేది ఉత్తరాన ఉంటుంది అన్నమాట. ఇది ఉత్తరాన చెర్బేరియర్ స్మాలెస్ట్ ఐలాండ్. అది అండమాన్ నికోబార్లో అతి చిన్నది సాడిల్ ఎత్తైన శిఖరం. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం సాడిల్ 737 కిలోమీటర్స్ పొడవు ఎత్తులో ఉంటుంది అనమాట. ఎత్తైన శిఖరం అది సాడిల్ అనేది. అది అండమాన్ నికోబార్ దీవులు అతి చిన్న దీవి. అక్కడ వచ్చి అండమాన్ నికోబార్ దీవులు, ఇక్కడ వచ్చి చెర్బేరియర్. అంటే లక్షద్వీపులో అతి చిన్న దీవి ఏదంటే చెర్బేరియర్. అతి పెద్ద దీవి ఏది అంటే మినికాయ్ దీవి ఎన్ని ఛానల్ గుండా పోతుందంటే 8 డిగ్రీల ఛానల్ గుండా పోతుంది. సుహేలి దీవిని మినికాయ్ దీవిని విభజించే ఛానల్ ఏది 9 డిగ్రీల ఛానల్ అని చెప్పవచ్చు అన్నమాట. ఈ మాల్దీవులకి ఈ లక్షద్వీపులకి విభజిస్తున్న ఛానల్ ఏదంటే మినికాయ్ 7 డిగ్రీల ఛానల్ మినికాయ్ దీవి అనేది పోతుంది. 8 డిగ్రీల ఛానల్ విభజిస్తుంది అనమాట. ఏ రెండింటిని, మాల్దీవుల్ని లక్షద్వీపుల్ని విభజిస్తూ ఉన్నదన్నమాట. ఇందులో ఈ లక్షద్వీపుల్లో జనాభా లేనటువంటి దీవి ఏదంటే పిట్లి అనే దీవిలో జనాభా అనేది అసలు లేదన్నమాట. మిగతా దీవుల్లో జనాభా అనేది ఉంది. దాదాపు లక్షద్వీపుల జనాభా 64,000 మాత్రమే అన్నమాట. ఇందులో 97% జనాభా ముస్లిమ్స్ జనాభా ఉంటారు. లక్షద్వీపుల్లో 97% జనాభా ఎవరు ఉంటారంటే ముస్లిమ్స్ అనేది ఉంటారు. ఇవి భారతదేశానికి సంబంధించినటువంటి అండమాన్ దీవులు మరియు నికోబార్ దీవులకు సంబంధించి ఇవి ఉన్నాయన్నమాట. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి లొకేషన్ ఉనికి అనే చాప్టర్ అన్నమాట. దీంట్లో ఈ చాప్టర్లో ఏ టైప్లో మనకి బిట్లు వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటే, అందులో భారతదేశానికి సంబంధించి ఇందాకే చెప్పాను, అవి చూస్తాం. ఇందులో క్రింది వాటిలో ఒక క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో భారతదేశానికి సంబంధించి సరికానిదేది? భారతదేశానికి సంబంధించి సరికానిది అంటే డస్ నాట్ అని అడుగుతా. క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకో, సరికానిది ఏది? 1, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. ఫస్ట్ది అన్నమాట. రెండవది, భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం టోటల్ ఏరియా 32,263 చదరపు కిలోమీటర్లు. 37,263 స్క్వేర్ కిలోమీటర్. మూడోది, భారతదేశం సముద్ర తీరరేఖ పొడవు మొత్తం సముద్ర తీరరేఖ పొడవు 7,516 కిలోమీటర్లు. నాలుగోది,
అక్షాంశ పరంగా భారతదేశం 8:04 నుండి 37:07 మధ్య ఉన్నది. ఇలా ఇచ్చాడు అనుకో బిట్టు. అంటే క్రింది వాటిలో భారతదేశానికి సంబంధించి సరికానిది ఏది అని అడిగారు. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం 7వ స్థానం, కరెక్టే. భారతదేశం మొత్తం విస్తీర్ణం 32,87,200, కరెక్ట్. సముద్ర తీరరేఖ పొడవు, ఈడ భారతదేశానికి సంబంధించి మొత్తం సముద్ర తీరరేఖ పొడవు అని అడగలేట. సముద్ర తీరరేఖ పొడవు ఎంతంటే 6,100. మొత్తం సముద్ర టోటల్ ఇండియన్ కోస్ట్ లైన్ అంటే ఇది అనమాట. అంటే ఇది రాంగ్, ఇది కరెక్ట్. అక్షాంశ పరంగా 8 డిగ్రీల నుంచి 37 ఇలా క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారం. కాబట్టి ఇక్కడ సముద్ర తీరరేఖ పొడవు అంటే మొత్తం అడగలేదు కదా, టోటల్ అడగలేదు కదా, అలా క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి చూడండి, డంకెన్ పాసేజ్. భారతదేశానికి సంబంధించి డంకెన్ పాసేజ్ ఏ దీవుల మధ్య కలదు అని అడుస్తాడు క్వశ్చన్. చాలాసార్లు అడిగాడు ఇటువంటి క్వశ్చన్ని చాలాసార్లు అడిగాడు. డంకెన్ పాసేజ్ ఏ దీవుల మధ్య కలదు? కింద చూడండి, మీరు ఆన్సర్ మీరే పెట్టగలరు. ఇప్పుడే క్లాస్ చెప్పాను. ఉత్తర అండమాన్, మధ్య అండమాన్. చూడండి, రెండవది మధ్య అండమాన్, లిటిల్ అండమాన్. మూడవది దక్షిణ అండమాను, లిటిల్ అండమాన్. నాలుగవది పైవన్నీయు. ఇలా ఇచ్చాడు అనుకోండి బిట్టు. చూడండి, డంకెన్ పాసేజ్ ఏ దీవుల మధ్య కలదు అనేది క్వశ్చన్. ఇందులో ఉత్తర అండమాను, మధ్య అండమాను ఇది రాంగ్. మధ్య అండమాను, లిటిల్ అండమాను ఇది రాంగ్. ఆన్సర్ దీంట్లో దక్షిణ అండమాను, లిటిల్ అండమాను ఈ టైప్లో బిట్ వస్తుంది. కాబట్టి ఈ డంకెన్ పాసేజ్ అనేది ఏ దీవుల మధ్య ఉందంటే దక్షిణ అండమాను, లిటిల్ అండమాన్. అంటే కాన్సెప్ట్ నేర్చుకోగలిగితే ఇటువంటి బిట్లు ఆన్సర్ చేసేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకోటి పైవన్నీయు అనేది కరెక్ట్ కాదు. ఇట్లా దక్షిణ అండమాన్ లేదనుకోండి. చూడండి, ఇంకో బిట్ చెప్తాను. దక్షిణ అండమాన్ లేదు, ఈకుండా గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్ పైవన్నీయు అని ఇచ్చాడు అనుకోండి. దీనికి ఆన్సర్ ఏదవుతుంది? గ్రేట్ అండమాను, లిటిల్ అండమాన్. గ్రేట్ అండమాన్ అంటే 3 వస్తాయి కదా. ఏ 3? ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను. 3 కలిపే కదా మనం అడిగేది. 3 కలిపితేది గ్రేట్ అండమాన్. ఇది ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ టైప్లో ఈ చాప్టర్లో ఈ టైప్లో బిట్ వచ్చేదానికి ఆస్కారాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి కోకో ఛానల్. ఇప్పుడే చెప్పేదాన్ని కోకో ఛానల్ అంటే కోకో ఛానల్ అంటే ఏంది? కోకో దీవులు. కోకో ఛానల్ అంటే ఏంది? కోకో దీవులు. కోకో ఛానల్ ఏ దేశాల మధ్య కలవు? కోకో ఛానల్ వాస్ ఇన్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అని అడుగుతాడు. కోకో దీవులు ఏ దేశాల మధ్య ఉన్నాయి? ఒకటి ఇండియా, బంగ్లాదేశ్. 2
ఇండియా శ్రీలంక. ఇండియా శ్రీలంక. 3 ఇండియా మాల్దీవులు. 4 ఇండియా మయన్మార్. ఇప్పుడు మీరే చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం దాని గురించి. అని గతంలో అడిగిన బిట్ అనమాట. అది గతంలో అడిగిన మళ్ళీ బిట్లు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడండి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఖోఖో ఛానల్ ఏ దేశాల మధ్య ఉన్నాయంటే, ఈ ఇండియా బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదమైన దీవి ఏదంటే న్యూమర్ దీవి. ఇండియా శ్రీలంక మధ్య ఉండే జలసంధి అంటే పాక్ జలసంధి. ఇది రాంగు. ఇండియా మాల్దీవులు అంటే ఇది 8 డిగ్రీల ఛానల్ పోతుంది, డివైడ్ చేస్తుంది. ఆన్సర్ ఏదంటే ఇండియా మయన్మార్ దేశం అన్నమాట. ఇండియా మయన్మార్ ఆ దేశం. ఇది ఈ టైప్లో క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది ఇట్లా మనం నేర్చుకోగలిగితే ఈ చాప్టర్లో ఏ బిట్ వచ్చినా కూడా మనం పెట్టగలం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.